this is a huge one where 3.5 crore worth cell phones recovery avadam. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ దే ఫోన్స్ బ్యాక్. దే ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్స్ నో, దే గెటింగ్ దే ఫోన్స్ బ్యాక్. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో. సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ ఒక 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ few months 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజ్గిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు ఈఎంఐ నెంబర్, ఐఎంఐ నెంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో ఐఎంఐ నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్లో చేతిలో కానీ, టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్న ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్, ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ట్ యువర్ ఫోన్, నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాధ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. Cell phone, we recovered so many cell phones because we are considering in these phones at least ఒక 30% అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ గో అండ్ బై ఇన్ షాండీస్లో వీక్లీ మార్కెట్స్లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్. అతను ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు. బికాస్ 1000 రూపీస్, ఐ మీన్ 10,000 రూపీస్ సెల్ ఫోన్ యూ గెటింగ్ ఫర్ 1000 రూపీస్ అంటే యూ షుడ్ నాట్ బై ఇట్ బికాస్ no lunch is free and no one will sell you so cheap way. So దాంట్లో ఏదో ఉంటుంది. You must inform the police. You must come out of the greediness of having getting a phone for a cheaper rate. That may be used by some terrorist. That might have been used by some cybercrime criminal. That must have been used by some drug peddler. Maybe any other murder case లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్న కనెక్టివ్ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మొచ్చు. కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బై ఇట్. Thank you. పాకెట్లో పెట్టుకొని వెళ్తున్నాం నేను మా హస్బెండ్. సడన్ గా ఫోన్ జోబులోంచి కింద పడిపోయింది. తెలియలేదు. వెనకాల లారీ డ్రైవర్ చెప్పారు మీ ఫోన్ కింద పడిపోయింది, మీ వెనక ఉన్న అబ్బాయి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు, మీరు చూడండి అన్ని వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళాము ఎవరు ఏ స్కూటీ అనేది చూసాం కానీ అస్సలు దొరకలేదు. మళ్ళీ యూటర్న్ చేసి బహుశా లాస్ట్ కాలేమో అక్కడ ఎక్కడ పడిపోయిందేమో అని చెప్పి యూటర్న్ చేసి వచ్చే వరకు ఆ ఫోన్ అక్కడ లేదు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నారు. ఏం కాదు, ఫస్ట్ మీరు నాచారం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అంటే ఇమీడియట్గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఇమీడియట్గా IMEI నెంబర్ తీసుకొని మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ ఫోన్ కంపల్సరీ తీసుకొస్తాము, మేము రికవరీ చేస్తాము అని చెప్పారు. నా ఫోన్ 6 months బ్యాక్ పోయింది. అస్సలు హోప్స్ లేకుండే, ఇంకా పోయింది లే ఏం కాదు అని చెప్పి కొత్త ఫోన్కి తీసుకున్నాం. కానీ ఆ ఫోన్ ఇంకా దొరకదులే అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిండే. కొంతమంది సెంటిమెంటల్ ఫోన్స్ ఉంటాయి కదా, అంటే హస్బెండ్స్ ఇచ్చినాయి అలా కూడా ఉన్నాయి. సో మళ్ళీ 17th రోజు మాకు కాల్ వచ్చింది, మీ ఫోన్ దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఐ థ్యాంక్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద రాచకొండ పోలీస్ కమిషనరీ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ ఆర్ హ్యాండ్స్. And the technology of COIR is very latest technology. Thank you so much, sir. ज्योति रविंदर दीक्षापति చూసుకుంటే లేదు. తర్వాత PWPS అని కంప్లీట్ చేయడం జరిగింది. 6 months తర్వాత 1 month బ్యాక్ నాకు కాల్ చేశారు, నా ఫోన్ దొరికింది. ఎక్కువ బాధపడతాయి, ఎక్కడెక్కడికి నుంచో గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా దాని మీద